క్రైమ్ హిస్టరీలోనే ఒక అత్యంత భయానకమైన మిస్టీరియస్ కేస్ గురించి ఈ ఎక్స్ప్లెయినర్లో మనం మాట్లాడుకోబోతున్నాం. అదే అదృశ్యమైన జర్నలిస్ట్ ధీరేంద్ర సింగ్ మిస్టరీ. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఈ కేసులో ఉన్న ఎవరికీ తెలియని ఆ చీకటి కోణాలేంటో నేరుగా వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం. ముందుగా ఈ మిస్టరీ వెనుక ఉన్న ఆ చీకటి రహస్యమేంటో చూద్దాం. ఇక్కడే ఒక చిన్న వార్నింగ్ అండి. ఇదొక నరభక్షకుడి కథ. అవును, మనుషుల్ని తినే ఒక క్యానిబల్ స్టోరీ. వినడానికి చాలా డిస్టర్బింగ్గా ఉంది కదూ. మనిషిలో దాగి ఉన్న క్రూరత్వం అసలు ఏ స్థాయికి వెళ్లగలదో ఈ ఇన్సిడెంట్ మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. సరిగ్గా డిసెంబర్ 17, 2000వ సంవత్సరం. ఆ రోజు అసలు కథ ఎలా మొదలైందో ఇప్పుడు గమనిద్దాం. అలహాబాద్కి చెందిన దినపత్రిక అనే పాపులర్ హిందీ డైలీ న్యూస్ పేపర్లో ధీరేందర్ సింగ్ అనే ఒక జర్నలిస్ట్ పనిచేసేవాడు. తన పని తాను చేసుకుపోయే ఒక సాధారణ వృత్తి నిపుణుడు. అతనికి ఉన్న ఆ జర్నలిజం బ్యాక్గ్రౌండ్ ఈ కేసుకు ఏమైనా కారణమయ్యిందా అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆ రోజు సాయంత్రం తన ఆఫీస్ వర్క్ అంతా ఎప్పట్లాగే కంప్లీట్ చేసుకున్నాడు. రోజులాగే నేరుగా ఇంటికొచ్చేయాలి కదా, కానీ రాత్రి అవుతున్నా ఇంటికి తిరిగి రాలేదు. టైం గడుస్తోంది. ఫ్యామిలీ మెంబర్స్ టెన్షన్ పడుతూ అర్ధరాత్రి దాటాక తన మొబైల్కి కాల్ చేశారు. తీరా చూస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఒక రెగ్యులర్ రొటీన్ సడన్గా అక్కడికక్కడే బ్రేక్ అయింది. ఇక ఇక్కడ్నుంచి పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎలా ముందడుగు వేసిందో చూద్దాం. కుటుంబ సభ్యులు కంగారుగా వెళ్లి కిడ్గంజ్ పోలీస్ స్టేషన్లో వెంటనే ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఎంత వెతికినా ధీరేంద్ర ఆచూకీ దొరకలేదు. కాని ఇక్కడే ఒక షాకింగ్ ట్విస్ట్ బయటపడింది. సరిగ్గా అదే టైంలో ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఇంకంతమంది కూడా మిస్ అయినట్లు పోలీసులకు తెలిసింది. అంటే ఒక జర్నలిస్ట్ మిస్సింగ్ కేస్ కాస్త ఇప్పుడొక భారీ మిస్టరీగా మారిపోయిందన్నమాట. ఈ ఇన్వెస్టిగేషన్లో నెక్స్ట్ అత్యంత కీలకమైన పాయింట్ ఫోన్ కాల్ ఆధారాలు. అసలు ధీరేందర్ లాస్ట్ కాల్ ఎవరికి చేశాడు అని పోలీసులు కాల్ డీటెయిల్స్ చెక్ చేసినప్పుడు ఒక పెద్ద క్లూ దొరికింది. పూలన్దేవి అనే ఒక మహిళ ల్యాండ్లైన్ నంబర్కి అతని ఫోన్ నుంచి లాస్ట్ కాల్ వెళ్ళింది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే పూలన్దేవి ఇంటి నుంచి కూడా ధీరేందర్కు అంతకుముందు కాల్స్ వచ్చినట్లు రికార్డ్స్ స్పష్టంగా చూపిస్తున్నాయి. అంటే ఇద్దరి మధ్య రెగ్యులర్ కమ్యూనికేషన్ ఉందన్నమాట. మరి ఈ పూలన్దేవి ఎవరు అనుకుంటున్నారా? ఆమె అక్కడి లోకల్ గ్రామసభ మెంబర్. అంటే స్థానికంగా రాజకీయాల్లో కాస్త పలుకుబడి ఉన్న మహిళ. ఒక పక్క జర్నలిస్ట్, మరోపక్క పొలిటీషియన్. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఈ కాల్స్ వెనుక ఏదైనా బలమైన రాజకీయ కోణం దాగి ఉందా? విచారణలో పూలన్దేవి కుటుంబమిచ్చిన అనుమానాస్పద సమాధానాలు కేసును పూర్తిగా టర్న్ చేశాయి. పోలీసులు డైరెక్ట్గా పూలన్దేవి ఇంటికి వెళ్లి విచారించారు. అప్పుడు ఆమె భర్త రామ్ నిరంజన్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, నా భార్య ఎలక్షన్స్లో పోటీ చేస్తూ ఉంటుంది కదా, సో చాలా పరిచయాలు ఉంటాయి, ఆ జర్నలిస్ట్తో కూడా అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాము అని చాలా క్యాషువల్గా బదులిచ్చాడు. విన్న వెంటనే రామ్ నిరంజన్ చెప్పింది నిజమే కదా అనిపించవచ్చు. కాని ఇక్కడే పోలీసుల మైండ్లో ఒక పెద్ద లాజికల్ పాయింట్ స్ట్రైక్ అయింది. ఏదో క్యాజువల్ రాజకీయ పరిచయం, అప్పుడప్పుడు మాట్లాడుకుంటామనతను చెప్పాడు. కాని కాల్ లాగ్స్ తీసి చూస్తే ఆ కాల్ జరిగింది అర్ధరాత్రి పూట. ఒక్కసారి ఆలోచించండి, కేవలం ఒక సాధారణ సంభాషణ కోసం ఎవరైనా సరే మిడ్నైట్ కాల్ చేసి మాట్లాడతారా? ఇక్కడే వీళ్ల మాటల్లో ఎక్కడో పొంతన లేదని, ఏదో దాస్తున్నారని పోలీసులకు కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు మన మైండ్లో మెదిలే అతిపెద్ద ప్రశ్న ఒక్కటే. ఒక జర్నలిస్ట్ సడన్గా అలా మిస్ అవ్వడానికి ముందు అర్ధరాత్రి పూట ఫోన్ చేసి మాట్లాడాల్సినంత అర్జెంటు పని, అంత ముఖ్యమైన పని ఏముంటుంది? ఆ ఒక్క ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత అసలు ధీరేందర్ సింగ్కి ఏమైంది? ఆ నరభక్షకుడి స్టోరీలో ఇంకా బయటపడని ఆ భయంకరమైన చీకటి నిజాలు ఏంటి అనేది మనల్ని వెంటాడే ఒక పెద్ద మిస్టరీ.